స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. దీన మనసుతో నిన్నే కొలుతు అయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతు నయ్యా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భువి కరుదించే. నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భువి కరుదించే. నన్ను రక్షించుటకై సిలువలో మరణించే, నన్ను రక్షించుటకై సిలువలో మరణించే. తన రక్తముతో నా పాపము కడిగే, తన రక్తముతో నా పాపము కడిగే. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ. నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ. వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా, వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా. వాగ్దానమును ఇచ్చిన ప్రభువా, వాగ్దానమును ఇచ్చిన ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. పూర్ణ హృదయముతో నిన్నారాధింతును, పూర్ణ మనసుతో నిన్నే సేవింతును. పూర్ణ హృదయముతో నిన్నారాధింతును, పూర్ణ మనసుతో నిన్నే సేవింతును. కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును, కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును. హృదయమారా నిన్నే సేవింతును, హృదయమారా నిన్నే సేవింతును. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. దీన మనసుతో నిన్నే కొలుతు నయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతు నయ్యా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. వేవేల స్తుతులతో
ఆరాధించెదా ప్రభువా. దయచేసి ఒక మాట గమనించండి. చిన్నపిల్లలు, మీరు ఇప్పుడే మీ తల్లిదండ్రులుగా మీ పిల్లల ముందు పంపించండి. మళ్ళీ మధ్యలో మిమ్మల్ని అడగడం కాకుండా మీ పిల్లల్ని ముందుకు పంపించండి. దయచేసి ఈ మనవని మీరు ప్రేమపూర్వకంగా మరి రిసీవ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మీ పిల్లలు మీ దగ్గర ఉంటే దయచేసి ముందుకు పంపించండి. ఇంకెవరైనా క్రింద కూర్చోలేనటువంటి వారు ఉంటే చైర్స్లో కూర్చోండి. ఒకవేళ క్రింద కూర్చోగలిగి ఉండి చైర్స్లో కూర్చుంటే దయచేసి క్రింద కూర్చోండి. పెద్దవారు ఉంటారు, వారికి మనము అవకాశం ఇద్దాం. సాంగ్ నెంబర్ 2, రెండో పాట పాడుకుందాం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలు. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా. మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. శత్రువు మాపై చెలరేగగా కుంగదియ జుడగా. శత్రువు మాపై చెలరేగగా కుంగదియ జుడగా. యెహోవా నీసిగా మాకుండి విజయమిచ్చితివే. యెహోవా నీసిగా మాకుండి విజయమిచ్చితివే. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం.
మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము, కష్టములెన్నెన్నో ఎదురైనా వెంబడింతుము, మాకు తోడుగా నీ ఉండగా మేము భయపడము, మాకు తోడుగా నీ ఉండగా మేము భయపడము. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. సాంగ్ ఎవరైనా పాడతారా? ఎవరైనా సాంగ్ పాడేవాళ్ళు ఎవరు చేయొద్దండి, ఎవరైనా ఉంటే. బ్రదర్ పాడతారా? పాడతారా? పాడతాడన్నా? ఓకే, ఒక పాట పాడి నీకు ఇస్తాను. కూర్చోండి, ఒక్క పాట పాడిస్తాను. ఒక పాట పాడి తర్వాత ఇస్తాను. థీమ్ సాంగ్. ఐ లైక్ దిస్ సాంగ్ మోస్ట్. సాంగ్ నెంబర్ 6, 6వ పాట. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగు. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను. నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. లోకాశలను, నేత్రాశలను, శరీరాశలను చంపెదను. పరిశుద్ధులకు తగినట్లుగా ఈ లోకములో జీవింతును. లోకాశలను, నేత్రాశలను, శరీరాశలను చంపెదను. పరిశుద్ధులకు తగినట్లుగా ఈ లోకములో జీవింతును. ఈ లోకములో జీవింతును. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా ముందుకే సాగెదను ఇక వెనుకకునే తిరుగను ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను సనుగు గొనుగు సంశయములను నా హృదయము నుండి తొలగింతును నూతన బ్రతుకు నూతన మనసు నూతన మార్గములు నడిచెదను సనుగు గొనుగు సంశయములను నా హృదయము నుండి తొలగింతును నూతన బ్రతుకు నూతన మనసు నూతన మార్గములో నడిచెదను నూతన మార్గములో నడిచెదను హల్లెలూయా 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 ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను శోధన శ్రమలు కష్ట నష్టములు ఈ లోకయాత్రలు ఎదురైనను ఊపిరి నాలో ఉన్నంత వరకు క్రీస్తుతో నేను నడిచెదను శోధన శ్రమలు కష్ట నష్టములు ఈ లోకయాత్రలో ఎదురైనను ఊపిరి నాలో ఉన్నంత వరకు క్రీస్తుతో నేను నడిచెదను క్రీస్తుతో నేను నడిచెదను హల్లెలూయా 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 ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను వెనుక ఉన్నవి అన్నియు మరచి ముందున్న వాటికై వేగిరపడుచు దేవుడిచ్చు బహుమానము పొంద గురి యొద్దకే నేను పరుగిడుదు వెనుక ఉన్నవి అన్నియు మరచి ముందున్న వాటికై వేగిరపడుచు దేవుడిచ్చు బహుమానము పొంద గురి యొద్దకే నేను పరుగిడుదు గురి యొద్దకే నేను పరుగిడుదు హల్లెలూయా 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 ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను హల్లెలూయా 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 ముందుకే సాగెదను
ఇక వెనుకకు నే తిరుగను, ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. ఈ పాట అంతవరకు వచ్చి ఎంతమందికి వచ్చు? ఎంతమంది నేర్చుకున్నారు ఈ పాట? చేతులు ఎత్తండి. ఈ పాట పాడుతున్నప్పుడు వెనక ఉన్నవన్నీ మర్చి సంతోషంతో ముందుకి మనల్ని నడిపించేటువంటి, ప్రోత్సహించేటువంటి పాట. కాబట్టి ఈ వచనాలన్నీ మనం గమనించండి, చాలా బాగుంటాయి. పాడుతున్నప్పుడు చాలా బాగుంటుంది. మీరు హృదయపూర్వకం మీరు పాడితే ఇంకా చాలా బాగుంటుంది. సమయంలో అద్దం నుంచి వచ్చినటువంటి వందనమన్న గారు, నా రండి, ముందుకు రండి, రండి త్వరగా రండి. కుడివైపు చైర్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ రావాలని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. సమయంలో బ్రదర్ మన మధ్య ఒక సాంగ్ పాడాలని ఇష్టపడుతున్నాడు. రండి బ్రదర్. రండి త్వరగా. మాకు కూడా వస్తా పాట? ఓకే, పాడతాం. హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను దరచిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమని ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో.
లోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. చప్పట్లు కొడదాం. పిల్లలు ముందుకు రావాలి. పిల్లలు చిన్నపిల్లలు ముందుకు పంపించండి. చిన్నపిల్లలు ముందుకు రండి. అప్పుడు పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా
పడగానే ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. హల్లెలూయా. చక్కని పాట వినిపించాడు. థ్యాంక్ యూ బ్రదర్. చివరిగా సాంగ్ పాడుకుంటాం. ఇంకెవరైనా మీ స్వంత పనులు ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే గ్రామస్తులకు మరి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని సేవకులు వచ్చిన్నారు. మరి ఇంట్లో వారము గ్రామంలో ఉన్నవారము త్వరగా రావాలని ప్రేమతో యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆహ్వానిస్తూ ఉన్నాం. చివరి పాట పాడుతున్నాం. ఈ పాట ముగిసే లోపల మీరు రావడం అనేటువంటిది ఆశీర్వాదకరం. గుణవంతురాలైన ఘనమైన స్త్రీ. ఇది యాక్చువల్గా సిస్టర్స్ మీటింగ్లో పాడతారు, మనం కూడా పాడచ్చు. పాట సంఖ్య 3. ప్రైజ్ ది లార్డ్. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. క్రీస్తేసు రక్తములో కడుగబడి కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీయే, క్రీస్తేసు రక్తములో కడుగబడి కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీయే, కొనియాడతగినది, కొనియాడతగినది. ధన్యురాలు తానే, ధన్యురాలు తానే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. నీ జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెదకి వెంటాడిన ఋతు, నీ జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెదకి వెంటాడిన ఋతు, కొనియాడతగినది, కొనియాడతగినది. ధన్యురాలు తానే, ధన్యురాలు తానే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు అన్న ప్రార్థన వినెను, దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు అన్న ప్రార్థన వినెను, కొనియాడతగినది,
కొనియాడతగినది ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి యుద్ధము జయించెను దెబోరా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి యుద్ధము జయించెను దెబోరా కొనియాడతగినది కొనియాడతగినది ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా నేను నాశించదనాని తన ప్రజల కయ్యేస్తేరు ప్రార్థించే నేను నాశించదనాని తన ప్రజల కయ్యేస్తేరు ప్రార్థించే కొనియాడతగినది కొనియాడతగినది ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా ప్రభు యేసుని గుణగణము కలిగి పృథివీపై ప్రభువరకై నిలిచెడు స్త్రీయే ప్రభు యేసుని గుణగణములను కలిగి పృథివీపై ప్రభును నిలిచెడు స్త్రీయే కొనియాడతగినది కొనియాడతగినది ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా బైబిల్ పల్లె పాడుకుందాం. దయచేసి సమయంలో లేచి నిలబడి పాడుకుందాం. అందరూ లేచి నిలవబడి పాడు. ఒకవేళ మీరు నిలవలేకపోతే దయచేసి కూర్చోవచ్చు. నిలబడగలిగే శక్తి ఉంటే లేచి నిలబడి పాడుకుందాం. మీ కుడి హస్తముతో మీ పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని చేతి పైకెత్తండి. అదే సమయంలో ముందుకు జరిగిరండి. ఇంకా వస్తుంటారు, దయచేసి మధ్యలో మరి డిస్టర్బ్ చేయడం బాగోదు కనుక ముందుకు రండి. బ్రదర్స్ కొంతమంది ముందుకు జరపండి. వారు ముందుకు జరగలరు, కానీ మీరు జరిపితే జరగాలని చూస్తూ ఉంటారు కనుక ముందు జరగండి. ఫ్రీగా కూర్చోండి, ఇరుగ్గా కూర్చోవద్దు, ఫ్రీగానే కూర్చోండి. బైబిల్ పైకి ఎత్తండి, మీ తల పైగా చూపించండి. పఠింప శ్రేష్ఠ గ్రంథం.
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. Best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो जब उस रोज बरोज, सामने कतन कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. దయచేసి కూర్చోండి, ఇరుగా కూర్చోవద్దు. చాలా స్థలం ఉంది ఈరోజు, చాలా స్థలం ఉంది ఈరోజు. ఇటువైపు కూర్చోవచ్చు, మీకు కుడివైపున చాలా స్థలం ఉంది. చైర్స్ చాలా ఖాళీ ఉన్నాయి, చైర్స్లో కూడా కూర్చోవచ్చు. దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. గత 2 దినాలుగా, అలాగే ఈరోజు మరి ప్రత్యేకంగా ఉదయకాలంలో మన మధ్య నిలిచి వాక్యోపదేశం చేసినటువంటి జోబన్న గారు, చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం లక్ష్మీపురం అనగా శ్రీకాళహస్తికి దగ్గరలో ఉంటుంది, మన మధ్యకి వచ్చి ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిస్తాను. ఇంకెవరు తిరగొద్దు, అటు ఇటు వెళ్ళొద్దు. పిల్లలు కానీ పెద్దలు కానీ అటు ఇటు వెళ్ళొద్దు. దయచేసి మీరు శ్రద్ధగా వాక్యం వినాలని మనం చేస్తూ ఉన్నాను. ఇంకెవరు వెళ్ళొద్దు అటు ఇటు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఇంకొక మాటను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము కీర్తనలు 128వ కీర్తన మొదటి 3 వచనాలు అందరం చదువుదాం. అందరు చదవండి, మీరు కూడా నాతో కలిపి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవాని స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ సన్నిధానంలో ఈ చివరి దినముగా ప్రభువా నీ సన్నిధికి చేరి రావడానికి మీరు ఇచ్చిన మంచి సమయం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన 2 దినాలుగా మీరు సహాయపడుతూ వచ్చారు. ఈ 3వ దినాన ఉదయకాలంలోనూ అరుదుగా ఇప్పుడు సాయంకాలంలో చేరి వచ్చుండగా మీ సన్నిధి మాతో గుడించుము. దేవా నీ ప్రత్యక్షతను బయలుపరచుము, నీ మహిమను వెల్లడిపరచుము తండ్రి. నీ ప్రసన్నత మాతో ఉంచుము దేవా. నీ సన్నిధానంలో నీ తాకిడి, నీ ప్రత్యక్షత మేము పొందినట్లుగా, నిన్ను సేవించినట్లుగా కృపను అనుగ్రహించుము. కనబడిన అంధకార శక్తులన్నిటిని బంధించుము, నీ మహిమను వెల్లడిపరచుము దేవా. కరెంటును మైక్ సిస్టమును
చేరువచ్చిన ప్రజలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. నిలబడుచున్న నేను నిష్ప్రయోజకమైన దాసుడును తండ్రి, అభిషేకించండి, ఆత్మచేత నడిపించండి, సెలువు చాటును మరుగుపరచండి, నీ వెలుగును బయలుపరచండి. నీ వాక్యము వెల్లడొకటి తోడనే వెలుగు కలుగునుగా కానీ నీ వాక్యం సెలవిస్తూ ఉండగా వెలుగు కలుగునట్లుగా నీ కృపను కుమ్మరించండి. పరలోకపు తండ్రి స్తోత్రాలు. మరి నీ దాసుడు మా సహోదరుడు అశోక్ సహోదరుని బట్టి సహోదరిని బట్టి స్తోత్రాలు, బాబుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా వారెంత ప్రయాసతో జరిగిస్తున్న ఈ పరిచర్య ముద్ర వేయండి, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతామని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఆయా స్థలాల నుంచి, ఆయా గ్రామాల నుంచి, పల్లెల నుంచి, పట్టణాల నుంచి ఎంతోమంది రాగలిగినందుకు కొరకే స్తోత్రాలు. వారిని కూడా ఆశీర్వదించండి. దేవా, నీ వాక్యము నాటబడిన వారై ఆత్మీయ ఫలాలు ఫలించేవారిగా మీరే సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ సమయంలో నిలబడుచుండగా అభిషేకం అనుగ్రహించండి. బలహీనుడు తండ్రి, బలహీనుడను నీ ఎదుట మాటకు ఒప్పుకొనిచున్నాను. జ్ఞానం లేనివాడును తండ్రి, సిలువు చాటును మరుగుపరచము, నీ వాక్కును వెల్లడిపరిచి నీ నామునకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెహోవా నీ ఆశీర్వాదమునంది నిత్యము నా కుటుంబము చెప్పండి ఆశీర్వదించబడును గాక. దేవుని ఆశీర్వాదం ఉంటే మన కుటుంబము నిత్యము ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉంటుంది. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అనేది దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, నువ్వు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని, నీవు దీవెనలు పొంది అనేకులకు దీవెనకరంగా నీ కుటుంబము ఉండాలని దేవుని యొక్క సంకల్పం. అయితే నీ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబముగా నువ్వు మలుచుకోవాలి. నీ చేతిలోనే ఉంది విషయం అంతా, ఎవరి దగ్గర లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. నీ ఆత్మీయ జీవితం గురించి నీకు శ్రద్ధ ఉండాలి. నీ ఆత్మీయ జీవితము బలహీనంగా ఉంది, నీ ఆత్మీయ జీవితము బలహీనంగా ఉంది. అయ్యో, నేను బలహీనంగా ఉన్నానే, నేను ఎలా మార్చుకోవాలి, ఎలా నేను పురికొల్పుకోవాలి, ఎలా తిరిగి మరలా దేవునిలో ఆనందించాలి, ఆశీర్వదించబడిన కుటుంబముగా నన్ను నేను ఎట్లా చేసుకోవాలి అనేది నీ చేతిలోనే ఉంది. అయితే ఎందుకు ఆశీర్వదించబడటం లేదంటే గ్రహింపు లేదు, అంతే విషయం. ఓ పిల్లవాడు చదివితే వాడికి 100కి 90 వస్తున్నాయి. అదే క్లాసులో ఇంకొక పిల్లవాడు ఉన్నాడు, వాడికి 10 మార్కులే వస్తున్నాయి. ఎందుకు? కారణం ఏంటి? గ్రహింపు లేదు. అశోక్ చూడు, వెనకాల పిల్లలు గోల్ చేస్తున్నారు. ఒక పిల్లవాడికి 100 మార్కులకి 90 మార్కులు వచ్చినాయి, ఒక పిల్లవాడికి 10 మార్కులే వచ్చినాయి. కారణం ఏంటి? గ్రహించే దానిలోనే సంగతంతా దాగి ఉంది. ఇప్పుడు మన కుటుంబము ఆశీర్వదించబడాలి అనంటే దేవుని వాక్యమును విని దానిని గ్రహించి దానిని అవలంబించి ఒకడు 100 ఒకడు 60 మరొకడు 30 ఫలించాలి. అభివృద్ధి పొందాలి అనంటే వినాలి, గ్రహించాలి, అవలంబించాలి. పిల్లల్ని అటు ఇటు తిరగనియొద్దమ్మా, కూర్చోబెట్టండి. పిల్లలు తిరగొద్దు. ఈ రోజున మన కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాయంటే కేవలము వినిన దానిని గ్రహించలేకపోవడమే, వినిన విషయాన్ని మర్చిపోవడమే. విని ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెట్టారంటారు కదా, అలాగా వినిన విషయాన్ని మర్చిపోతే కాకులు ఎత్తుకుపోయిన విత్తనం లాగానే కదా ఉంటుంది, త్రోవ పక్కన పడిన విత్తనం లాగానే కదా ఉంటుంది. వాడు విన్నాడు, మర్చిపోయాడు. ఎందుకంటే వాడికి శ్రద్ధ లేదు. నువ్వు దృష్టి పెట్టు. నేను ఒక మాట చెప్తా, నువ్వు నాటుకు వెళ్ళావు, లేదంటే పొగాకు పని చేయడానికి వెళ్ళావు, లెక్కలు నీకు తెలుస్తాయా లేదా? ఎన్ని రోజులు పోయావో, ఎంత వస్తుందో నువ్వు కరెక్ట్గా నోట్ లెక్కలు చెప్పేస్తావు. ఎందుకనంటే దాని మీద నీకు శ్రద్ధ ఎక్కువ. అవునా కాదా? మరి దీని మీద ఎందుకు ఉండటం లేదు? ఎందుకనంటే వెళ్దాంలే అందరితో పాటు, నలుగురితో పాటు వెళ్ళి ఆ గుంపులో కూర్చొని ఏదో 2 మాటలు వినొద్దాంలే. ఏంది అది? ఒక ఆచారం. అది కాదు.
అది కాదు ఆశీర్వాదం. నువ్వు వినాలి, వినిన దానిని గ్రహించాలి, గ్రహించిన దానిని అవలంబించాలి, అవలంబించిన దానిని బట్టి ఆశీర్వాదం వస్తుంది. లేకపోతే నీకు ఆశీర్వాదం రాదు. ఈ రోజున మనం దేవుని వాక్యం విన్నాము. వినండి జాగ్రత్తగా, ఆలకించండి జాగ్రత్తగా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవడానికి సమయం ఇవ్వు. సరి చేసుకోవడానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. నిజమే ప్రభువా, ఈ విషయంలో నేను తప్పిపోయాను, ఈ విషయంలో నేను వెనకబడిపోయాను, ఈ విషయంలో నీకు దూరంగా తొలగిపోయాను, ఈ విషయంలో నేను పొరపాటు చేశాను అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. మన కుటుంబము ఆశీర్వదించబడాలి అని అంటే ఏం కలిగి ఉండాలి చెప్పండి? పొద్దున్న చెప్పుకున్నాం కదా, చూసారా? అప్పుడే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఎప్పుడు మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచున్నప్పుడు, ఆయన మార్గముల యందు నడుచున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు, ఆయన శాసనములను అనుసరించినప్పుడు అప్పుడు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవుని యందు భయభక్తులు అంటే అర్థం ఏంటమ్మా? చెడును విసర్జించుట, చెడును అసహించుకొనుట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే బైబిల్ తీసుకుని మందిరానికి వెళ్ళడం మాత్రమే కాదు, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, చెడుతనమును గురించి ఒక గ్రహింపు ఉండాలి నీకు. వినండి ఈ మాట, ఆలకించండి ఈ మాట, జాగ్రత్తగా ఆలకించండి ఈ మాట. చెడుతనము గురించి నువ్వు చెడుతనమును నిర్లక్ష్యం చేస్తున్నావు. వినండి ఈ మాట, చెడుతనమును గురించి నువ్వు లక్ష్యం చేయడంలా ఈ చెడుతనము నాలో ఉంటే దేవుడు నన్ను ఇష్టపడడు, దేవుడు నన్ను ఆశీర్వదించడు అన్న గ్రహింపు నీకు లేదు. భక్తికి భక్తి చేస్తావు, చెడుతనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండి చెడుతనమును ధారాళంగా చేసేస్తావు. అస్సలు గ్రహింపే లేదు. చెడుతనము విసర్జించాలి, చెడుతనమును అసహించుకోవాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంటే దాని గురించిన శ్రద్ధ లేదు. ఎందుకు నష్టం జరుగుతుందంటే నీ గుండెల మీద చేసుకో, నిజమే నాకు శ్రద్ధ లేదు. నిజమే, ఒకటి నష్టం జరుగుతుంది అని అంటే ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. అక్కడ నువ్వు దారిలో వెళ్తున్నావు, అక్కడ ఒక రాయి ఉంది, ఆ రాయి నీకు కాలుకి తగిలింది, బొటన వేలు పగిలిపోయింది, రక్తం కారుతూ ఉంది. రెండో రోజున వచ్చేటప్పుడు అక్కడికి రాగా నీకేం గుర్తు వస్తుంది చెప్పండి? ఖచ్చితంగా రాయి గుర్తుకొస్తుంది. ఇక్కడ రాయి ఉండాలి, ఇది తగులుతుంది, జాగ్రత్త. ఈ రాయిని నేను చూడకుండా నిన్న తగిలి దెబ్బ తగిలింది, మళ్ళీ ఇదే రోజు గమనించకుండా దాన్ని తగిలేనంటే మళ్ళా పగిలిపోద్ది అనే గ్రహింపు ఉండాలి. ఆ గ్రహింపు ఉన్నప్పుడే ఆ రాయిని తప్పించుకొని వెళ్తావు. లేదు అని అంటే మళ్ళీ రెండో రోజు కూడా తగులుతుంది, మళ్ళీ మూడో రోజు కూడా తగులుతుంది. పాప విషయంలో, చెడుతనం విషయంలో మనం చేస్తుంది ఇదే. చేస్తూనే ఉన్నాము, చెడుతనం జరిగిస్తూనే ఉన్నాము, పడిపోతూనే ఉన్నాం, జరిగిస్తూనే ఉన్నాం. ఎందుకనంటే గ్రహింపు లేదు. అర్థమవుతుంది నేను చెప్పే మాట? కాబట్టి మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని అంటే, అమ్మా సిస్టర్స్ వినండి, ఆలకించండి. మన కుటుంబములు ఆశీర్వదించబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి, చెడుతనమును అసహించుకోవాలి. ఇది రీసౌండ్ వస్తుంది చూడే, కొంచెం తగ్గించు. చెడుతనమును విసర్జించాలి, చెడుతనమును అసహించుకోవాలి. అప్పుడు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును ఏం చేస్తావు? అనుభవిస్తావు. చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు అనంటే దేవుడు నువ్వు చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు. నువ్వు చిన్న పనే చేయి, దాన్ని దేవుడు చక్కగా ఆశీర్వదిస్తాడు. నువ్వు అప్పిచ్చేదివే కానీ అప్పు చేయవు. నువ్వు పైవాడుగానే ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు ఒకరికి నీ చెయ్యి పైగానే ఉంటుంది, ఒకరికి ఇస్తావు, ఒకరికి అప్పిస్తావు. ఆశీర్వదించబడిన కుటుంబం అది. ఈ రోజున మనం ఎరగాలి,
ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన కుటుంబములు ఆశీర్వదించబడాలి అనంటే నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆర్థిక విషయాలలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఆర్థిక విషయాలలో దేవుడు స్పష్టంగా చెప్పాడు, నీ చేతుల కష్టార్జితమును నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఆశీర్వదించబడిన కుటుంబంలో ఖచ్చితంగా చేసిన ప్రతి పైసా, సంపాదించిన ప్రతి పైసా వ్యర్థం కాదు, అన్నిటినీ మనం వినియోగంలోనికి తెచ్చుకుంటాము. ఇది మధ్యాహ్నం వరకు మనం చెప్పుకున్న సంగతులు. ఇది ఆర్థిక విషయాలు. ఆర్థిక విషయాలని మనం చెప్పుకున్నాము. ఏమిటి ఆర్థిక విషయాలు అనంటే, ప్రతి కుటుంబంలో మందసం ఉండాలి. మందసము అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి. ఒబేదెదోము ఇంటిలో ఎన్ని నెలలు ఉంది మందసము? చెప్పండి గట్టిగా. 3 నెలలు ఉంది. అబీనాదాబు ఇంటిలో ఎన్ని నెలలు ఉంది? 20 సంవత్సరాలకు పైనే ఉంది. 20 సంవత్సరాలకు పైనే ఉంది. ఒబేదెదోము ఇంటిలో ఏమో 3 నెలలే ఉంది. 3 నెలలు ఉన్న ఒబేదెదోము ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. అబీనాదాబు కుటుంబంలో మరణం వచ్చింది. ఉజ్జా అబీనాదాబు యొక్క కుమారుడు. ఉజ్జాకి ఏమైంది? దావీదు కొత్త బండి మీద మందసాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఒకానొక స్థలములో ఎద్దు కాలు జారి మందసం పడబోతుంటే ఉజ్జా